జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పిచ్చివాగుడు వాగావంటే పుచ్చ పగిలిపోతుంది. అసలు ఎవరివి నువ్వు? నీకేంటి సంబంధం? ఆల్రెడీ 3 బంతుల వయసు అయిపోయింది. కృష్ణారామ అంటూ బ్యాలెన్స్ జీవితాన్ని ఏ గుళ్ళోన గడపకుండా రోడ్డు మీదకొచ్చి డాన్సులు చేస్తున్నావేంటి? పెట్టే ఫోన్. పెద్దమ్మ ఫోన్లో తిట్టడం లేదే, ఫోన్ అడ్డు పెట్టుకుని నిన్ను తిడుతుంది. చూడండి, షాప్ అమ్మిన గోపాలరావు గారికి అసలు కొడుకులే లేరంట కదా, మరి మీరేంటి ఆయన కొడుకు అని చెప్పుకుంటున్నారు? ఎవరు చెప్పారు ఆయన కొడుకు లేడని? ఆయన కొడుకు నేనే. ఏంటే లాయర్ తెలివితేటలు చూపిస్తున్నావా? నీ ఆధార్ కార్డు చూపించవయ్యా. ఆధార్ కార్డుదే ఉంది, ఫేక్వి కూడా పుట్టించొచ్చు. ఈ షాప్ నమ్ముతున్నప్పుడు గోపాలరావు గారు క్రాంతి నాన్నగారికి రాసిచ్చిన అగ్రిమెంట్ నా దగ్గరుంది. దాంట్లో అన్ని విషయాలు చాలా క్లియర్గా రాసిచ్చారు. కావాలంటే చదువుతాను, వినండి. గోపాలరావు గారు అనబడే నేను నా ఆస్తినైన షాపుని సాంబయ్య అనే అతనికి ఎలాంటి బలవంతం లేకుండా పూర్తి స్పృహలో అమ్ముతున్నాను. ఇది నా స్వార్జితం కాబట్టి దాని మీద నాకు, నా భార్యకి తప్ప ఎవ్వరికి ఎలాంటి హక్కులు లేవు. మా భార్య భర్తలం పూర్తి సమ్మతితో ఈ ప్రాపర్టీ అమ్మడం జరిగింది. ఇట్లు గోపాలరావు. ఆయన సంతకం చూడండి, ఆయన భార్య సంతకం చూడండి. ఇది అన్యాయం. ఏది అన్యాయం? ఇది మా నాన్నగారు సంతకం కాదు అని మీరు చెప్తే మీరు నమ్మాలా? మీరు చెబితే వాడు నమ్మాలా? నమ్మకండి. మీ ఇంట్లో మీ నాన్నగారు సైన్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే తీసుకొచ్చి చూపించండి. ఆ సంతకం ఈ సంతకం ఒకటా కాదా అని టాలీ చేసి చూపించండి. ల్యాబ్కు పంపించి టెస్ట్ చేపిద్దాం. ఈ విషయం తేలకుండా మీరు షాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని గొడవ చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ అందరినీ అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.